పవన్ కళ్యాణ్‌కి ఒక హెచ్చరిక. నేను పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ చాలా వీడియోలు చేశాను. నాకేంటంటే నాకు వీడియో చేశానండని వాళ్ళ చుట్టూ తిరగడం గానీ, వాళ్ళతో సంప్రదించడం గానీ, వాళ్ళు ఫోన్‌లు చేయడం గానీ ఇట్లాంటి ఆలోచనలు లేవు. ఒక మంచి వ్యక్తి, ఒక మానవతావాది, ఒక ఆదర్శం గల యువకుడు, రేపటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా మిగిలిపోయినటువంటి పవన్ కళ్యాణ్‌కి నేను ఆలంబనగా నిలవాలనుకున్నాను. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్‌లో వచ్చే మార్పులు ఒకసారి సరిచేసుకుంటే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఈ వీడియో చూసినా పర్వాలేదు. ఎందుకంటే ఇది చూసి కొన్ని తప్పులు దిద్దుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. మనకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎవడో 22 సీట్లు తీసుకున్నాయని ఒక పిచ్చవాగుడు వాగితే దానికి మీరు ఎందుకండి స్పందిస్తారు? ఎవరో అర్థం లేని వాళ్ళు, ఒక సంప్రదాయం తెలియని వాళ్ళు, ఒక ఆదర్శం అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఒక డ్రైనేజీ నోరుతో మాట్లాడితే ఎందుకండి మీరు పట్టించుకుంటారు? 24 సీట్లు చాలవా? ఎంత దూరానికైనా ఒక్కడికే కదా ముందు పడేది. అలాంటిది 24 సీట్లు అంటే మొత్తం దేశంలో చక్రం తిప్పేయచ్చు. అంటే మీకున్న పేరుకి. ఇప్పుడు మీకున్న పేరుకి నేను ఒక 100 కోట్లు సంపాదిస్తాను కానీ నాకు ఒక 1000 కోట్లు, 1,00,000 కోట్లు నిజాయితీ ఉన్న నాయకుడిరా అనిపించుకోలేను కదా నేను. దేశంలో ఎవరు అనిపించుకోలేరు కదా. అక్కడ మీరు అన్నట్టు కొండ చూసి అదరదు, సముద్రాన్ని చూసి లొంగదు. ఎందుకంటే ఆ గుండె రాతి గుండె, కొండను మించిన గుండె. అట్లాంటి గుండె సంపాదించుకున్నప్పుడు ఎందుకో అక్కడ ఆ జెండా సభలో మీరు ఆవేశపడ్డారేమో అనిపించింది నాకు. అదంతా విన్న తర్వాత అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఓటర్స్ ఉన్నారు, మీరంటే ఇష్టపడేవారు ఉన్నారు. ఈరోజు 24 మందిలో కనీసం ఒక 15 మందైనా నెగ్గుతారు. 15 మంది, 18 మంది, 20 మంది అంటే తక్కువ. ఒక 20 మందిని గెలుచుకున్నట్టయితే తక్కువ సంఖ్య కాదు. మీరు ఆలోచించవలసింది ఏమిటంటే ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి అంటే మంత్రి పదవులు షేర్ చేసుకోవడమే కాకుండా అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పాడు. ఇస్తామని చెప్పినప్పుడు మీరేం చేయాలి? దాన్నే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే 2.5 ఇయర్స్ మీరు చేయండి, 2.5 ఇయర్స్ వాళ్ళు చేస్తారు, మీకు అనుభవం వస్తుంది. వాళ్ళకి ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఉంటే సరిపోతుంది, లేకపోతే మరి ఆయన కూడా ఇమ్మిచ్యూరే కదా. ఆవేశంగా మాట్లాడడం వేరు, పరిపాలన చేయడం వేరు. ముందు పరిపాలన ఏం చేయాలనేది మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, బైండ్ బుక్లో రాసుకోండి, అలాగే కంప్యూటర్ అనేటువంటి మెదడులో రాసుకోండి. మీరు ఇక్కడ ఉన్న సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకు పరిష్కారం ఎలాగుండాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు అనుకోకుండా మీ అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి ఉత్సాహం గల యువకుడు పొరుగున ఉన్నాడు. మీరు ఒకవేళ కేసీఆర్ లాంటి వాడు పొరుగునున్నట్టయితే మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలా అని చూస్తాడో అలా దెబ్బతీస్తాడు. కేసీఆర్ని చూసే సగం పాడైపోయాడు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ తాలూకు ఎత్తుగడలన్నీ తన ఎత్తుగడలు అనుకొని కేసీఆర్తో చేతులు కలిపి 1000 కోట్లు పోగొట్టుకోవడమే కాకుండా పరిపాలన తెలియని చేతగాని వాడు అని అనిపించుకొని జనం చేత తిరస్కరించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అలా కాదు. మీరు ఆలోచించవలసింది 26 మందిని ఎవరిని నిలబెడతారు? గెలుపు గుర్రాలైనా గెలవాలంటే ఇంకేం చేయాలి? గెలవాలంటే మీరు తెలుగుదేశం తాలూకు పొత్తుని ఎలా ఉపయోగించుకుంటారు? అంతేగాని ఆవేశపడొద్దండి. ఎవడో ఎక్కడి నుంచో ఏదో ఫోన్ చేస్తే మీకెందుకు? ఒక జనంలోకి వెళ్తే 1,00,000 మంది ఏమో తిడతారు, 1,00,00,000 మంది పొగుడుతారు. ఈ 1,00,000 మందిని మనం తీసుకుంటామా? 1,00,00,000 మందినేమో వాళ్ళేమో గుండెల్లో దాచుకుంటామా? ఎవరైనా ఒకటే నోరు. ఒక్కోసారి ప్రత్యర్థులే తిట్టిస్తారు, ప్రత్యర్థులే జెండాలు ఫ్లెక్సీలు చింపేస్తారు,
ప్రత్యర్థిని దాడి చేస్తారు. ఎలాగా? జనసేన తాలూకు జెండాల్ని పట్టుకొని కేవలం ఎక్కడి నుంచి వస్తారో గూండాలు తెలుసు కదా! అలాగే గూండాలు పోలీసు డ్రెస్సులో చెత్తగొట్టడం మీకు తెలుసు కదా! ఇట్లాంటి విషయాల్లో కొంచెం డేగ కన్ను వేసి ఉంచి మీరు అనుకున్న సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడుతో చక్కగా డీప్‌గా కలిసిపోయి పొత్తులు పెట్టుకొని, ఆ పొత్తు తప్పకుండా అమలు చేసే విధంగా ఉండండి. మీ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆపద కాలంలో ఆదుకున్నటువంటి ఏకైక వ్యక్తి మీరే. అలాగే లోకేష్ బాబు కూడా చిన్న వ్యక్తి కాదు. ఆయన కూడా ఈ మధ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నాకు ఈ దేశంలో కాదు, ఈ ఈ భూప్రపంచంలో నాకున్న ఏకైక అన్నయ్య, ఓన్లీ అన్నయ్య ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అది చాలు కదండి. అంతేగాని ఎవరో అన్న మాటకి మీరు ఆవేశపడిపోయి, ఆలోచన కోల్పోయి, గెలుపు గుర్రాల్ని చూడండి. అలాగే 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు మాట ఇచ్చేసి, సరే నువ్వు కన్ఫర్మ్ అయ్యా అని చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చకండి. అప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఉండదు. కన్ఫర్మ్ అయితేనే చెప్పండి. కన్ఫర్మ్ అయితేనే వాళ్ళని రేసు గుర్రాలుగా మార్చుకోండి. బూత్ మేనేజ్మెంట్ ముఖ్యం. ఓట్లు తాలూకు ఎలాగుంది అది ముందు దాన్నేంటంటే ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎవరికి నొక్కినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడ్డాయంటే చంద్రబాబు నాయుడు లేరు, మీరు లేరు, ఇంటికి తోక ముడుచుకొని రాజకీయ సన్యాసం చేయవలసిందే. అనుభవజ్ఞుడు దీనికి చంద్రబాబు నాయుడు చాలా బాగా ఉపయోగపడతాడని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.